నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 అమలులో భాగంగా ఫ్రీ బస్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు నిన్న ఆగస్టు 15న. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆంక్షలు అయితే విధించింది. అయితే ఓవరాల్ గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే సార్, వాళ్ళైతే ప్రవేశపెట్టారు కానీ కొన్ని దీనిలో సవరణలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఆంక్షలు విధించినట్టుగా కనిపిస్తా ఉంది. సార్, ఇక్కడ చెప్పండి, దీనిలో ఉన్న ఏంటి అసలు మతలబ్ ఏంటి? దీంట్లో ముఖ్యంగా ఒక 16 రకాల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అని అగ్రిగేట్ రియల్లీ తీసుకుంటే లగ్జరీ, సెమీ లగ్జరీ, నాన్ స్టాప్, సెమీ నాన్ స్టాప్, సెమీ అర్బన్, అలా రకరకాలు ఉన్నాయి. పల్లె వెలుగులోనే 2 వెరైటీలు ఉన్నాయి. ఇవన్నీ మీరు రాజ్యాంగం గమనించుకోగలిగితే ఇది మహా అయితే కొన్ని టెరిటరీస్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ఇలాంటి వాటిలో కొంచెం సిటీ బస్సులు ఉన్నాయి. వాళ్ళకి సిటీ సర్వీసెస్ వాళ్ళకి ఆడపిల్లలకి ఉచితంగా అన్నది అనుకోవచ్చు. రెండోది పల్లె వెలుగు బస్సు 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల బస్సులు కొన్ని అంటే ఒక మండలం మహా అయితే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి రావడానికి మాత్రం ఉపయోగపడతాయి. ఇవి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని మాత్రం చెప్పచ్చు. ఓవరాల్గా మీరు ఈ సంక్షేమ పథకాన్ని ఒక బ్రాడ్ వేలో ఏదో యాజ్ ఇఫ్ ఒక అద్భుతాన్ని సృష్టిస్తాం ఇవ్వాలి అన్న దగ్గర చూసుకుంటే ఇది కాపీ క్యాట్ కిల్ ద ర్యాట్ అన్నట్టు తెలంగాణ అండ్ కర్ణాటక ప్రభుత్వాలు అనుసరిస్తున్న దాంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడ ఆవిడకి అనుమానం రాకుండా కాంగ్రెస్ అడుగు చేయడాలనే 3వ కంటికి తెలియకుండా నడుస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి జాతీయ విధానంలో మెట్రో ట్రైన్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ ఆ రాష్ట్రాలకి రెవెన్యూ లాస్ అన్న ప్రాస్పెక్టివ్ లో ఎక్కడ ఉచిత ప్రయాణాల మీద బీజేపీ విధానం అయితే కాదు, ఎన్డీఏ విధానం అంతకన్నా కాదు. కాంగ్రెసేతర రాష్ట్రాల్లో ఇంకేదైనా రాష్ట్రంలో ఉందా అంటే ఖచ్చితంగా ఎన్డీఏ విజన్ అయితే కాదని అర్థం. సో ఎన్డీఏ విజన్ కాని దగ్గర నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు హాట్ లైన్ ఏమైనా ఈ లైన్లో బస్ లైన్లో ఏమైనా తిరుగుతుందా అన్న కోణాన్ని ఒకసారి ఆలోచిస్తే హాట్ లైన్ బస్ లైన్ ఒకే విధంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఏదో మంత్రంగా మీ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తుంది 3వ కంటికి అనుమానం రాకుండా నేను కూడా చేస్తాను. ఈ పదానికి ఇంత ఆర్భాటం ఎందుకు? సంవత్సరం పాటు కాలయాపన ఎందుకు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే ఫస్ట్ ప్రయారిటీలో ఉచిత బస్సు అండ్ ఆరోగ్యశ్రీని 25 లక్షలకి ఎన్హాన్స్ చేసి ఇచ్చారు, ఎక్స్‌చక్కర్ రూపాయి పడకుండా. సో ఇట్లాగే మీరు 1 ఇయర్ తర్వాత చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని లక్షలాది రూపాయలతో ప్రైవేట్ ఫ్లైట్ లో తీసుకొచ్చి ఒక బస్ టికెట్ కొనిపించడానికి ఇంత బృహత్తర కార్యక్రమం అవసరమా? అండ్ రాజకీయ చరిత్రలో స్వతంత్ర దినోత్సవం రోజు రాజకీయాలు మాట్లాడిన అరుదైన పొలిటీషియన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అనేది చరిత్ర సృష్టించడానికి ఏమైనా గిన్నీస్ రికార్డుల కోసమా అన్న కోణాలు 2 అయితే జస్టిఫై అయ్యాయి. 3వది చూసుకుంటే ఇప్పుడు ఈ 16 రకాల బస్సుల్లో మీరు అన్నట్టు ట్రైబల్ ఏరియాస్ అంటాం కొన్ని, ఉదాహరణకి పాడేరు, సీలేరు ఇలాంటి వాటిలో బస్సు ప్రయాణం వర్తించారు. అలాగే పుణ్యక్షేత్రాలు, ఘాట్ రోడ్లకు సంబంధించిన సెక్యూరిటీ రీజన్స్ తో ఉదాహరణకి తిరుపతి పరిసర ప్రాంతాలు, కాళహస్తి పరిసర ప్రాంతాలు అండ్ ఇన్ ద సేమ్ సినారియో మనకి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఇది వర్తింపజేయట్లేదు అన్నది శాశ్వతంగా ఎవరో నేను మీరు కాదు, జిల్లా ప్రజా రవాణా అధికారి అన్నమయ్య జిల్లా అనౌన్స్ చేశాడు, శ్రీశైలం అనౌన్స్ చేశాడు. ఇందులో క్రిస్టల్గిరిగా అందుతుంది ఏంటంటే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా అంటే ఏమైనా జెడ్‌ప్లస్ కేటగిరీ ఇచ్చి పంపిస్తారు మిగిలిన బస్సుల్లో. ఎక్కడ లేని ఫ్రీ బస్సు తిరిగే పల్లె వెలుగు ప్రాంతాల్లోనే ఇంత తీవ్రమైన భద్రతా కారణాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయంటే మిగిలిన దగ్గర భద్రత మీరు ఏ విధంగా కల్పించబోతున్నారు? చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఉన్న జెడ్‌ప్లస్ కేటగిరీలు ఏమైనా తీసుకొచ్చి డిప్లై చేస్తారా? 3వది ఈ బాకారాంపేట, రామసముద్రం అలాగే మదనపల్లి ఈ పరిసర ప్రాంతాల నుంచి అత్యధికంగా తిరుపతికి వెళ్ళే ప్రయాణికులు ఉంటారు. వాళ్ళకైతే నెత్తిన మా నరేంద్ర మోడీ గారు 14-19లో అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్టు నీళ్లు మట్టి మొహాన్ని కొట్టారని అర్థం. ఇవన్నీ గమనించుకోగలిగితే సంవత్సరం తర్వాత అనౌన్స్ చేసిన దీంట్లో ఈడ్చి కొడితే 2000 కోట్లు ఎక్స్‌చక్కర్కి భారం పడుతుందని మీరే ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు నవరత్నాలకి నవరత్నాలతో కలిపి అన్నట్టు మీరు ఖచ్చితంగా చూసుకుంటే మనం కొన్ని షాపుల్లో అట్లా 70% డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఇల్లు ఎత్తండి, మీ స్టూడియోకి వచ్చి తోలో షాప్ ఉంటుంది 70% అని పెడతాడు. పొద్దున్న 11 గంటల దగ్గర షాప్ ఓపెన్ చేయడు. 70%కి డిస్కౌంట్ కానీ పనికొచ్చిన రుమాలైనా ఉంటుందేమో చూడండి ఒకసారి ఇల్లు. అలాగే ఎవరిని ఉద్ధరించడానికి ఈ పథకాలు ప్రవేశపెట్టారు, ఏం చేద్దాం అనుకున్నప్పుడు ప్రజలు లేని ఈ పథకాలు, ప్రజలకి ఎక్కడికి రాని ఈ పథకాలని ఏ విధంగా, ఎందుకంటే ఇప్పుడు దానికి లోకేష్ గారు మాట్లాడుతూ పాదయాత్రతో ప్రభావితమై అన్నారు. నిజమే, పాదయాత్రలతో ప్రభావితమైన దగ్గర మిమ్మల్ని స్టూడెంట్స్ ఒక దగ్గర సమూహంగా కూర్చొని అడిగింది ఏంటంటే సిటీ లిమిట్స్ లో ఫ్రీ బస్ ఇవ్వండి అని. అట్లీస్ట్ మీరు ఆ పని చేసిన జస్టిఫై ఉంది కదా. ఇటు కొడితే వైజాగ్, విజయవాడ, గుంటూరు అండ్ తిరుపతిలోనే సిటీ బస్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ మేజర్
కనుక మీరు ఆ విధంగా చేయగలిగితే అట్లీస్ట్ ఫలితమైన వచ్చింది. ముఖ్యంగా చదువుకునే పిల్లల లేకపోతే ఆడపిల్లల కోసం ఒక సిటీ లిమిట్స్లో ఏ బస్సు అయినా మీరు అన్నీ నేను అనట్లే, ఏసీ లగ్జరీ బస్సులు ఇవి ఎక్కమని నేను అనట్లేదు. సిటీ సర్వీసెస్ బస్సులు ఎందుకు ఆ వెసులుబాటు ఇవ్వట్లేదు? డిస్ట్రిక్ట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ అంటే నాకు తెలిసి 13 జిల్లాలతో ఏర్పడింది, ఇప్పుడు దగ్గర 33 జిల్లాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలతో ఏర్పడిన దగ్గర 13 జిల్లాలతో ఇక్కడ మాకు 33 జిల్లాలు చేసిన మీరు ఎంత ప్రాథమిక మీద ఎంత బృహత్తర కార్యక్రమం ఉండాలి? నాకు తెలిసి నాకు ప్రాథమిక అవగాహనతో 4 బస్సుల గురించి చెప్తా వినండి. పల్లె వెలుగు నాన్ ఏసీ ఉంటుంది, రూరల్ ఆర్డినరీ ఒకటి ఉంటుంది. ఈ రెండు అయితే ఖచ్చితంగా ఎక్కువ ఎంట్రీ లెవెల్ సర్వీస్. ఇది కనెక్టింగ్ విలేజెస్, మండలు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కలుస్తాయి. నాకు తెలిసి కూరగాయలు అమ్మే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదైతే మెచ్చుకోవాలి దాంట్లో. అలాగే అల్ట్రా పల్లె వెలుగు అంటే నాన్ ఏసీ లిమిటెడ్ హాల్ట్ ఆర్డినరీ, ఇది నాకు తెలిసి గ్యారంటీగా ఎవరు ఎందుకెవరంటే ఇది లిమిటెడ్ సర్వీసెస్ అండ్ చాలా తక్కువ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం వెసులుబాటు మా దగ్గర ఇది దీనికి వర్తించేలా చేయట్లేదు. ఎక్స్ప్రెస్ అంటే నాన్ ఏసీ ఇంటర్సిటీ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే డిజైన్ ఫర్ ఫాస్టర్ ఇంటర్సిటీ ట్రావెల్ కోసం చేస్తారు. ఇది కొన్ని స్టాప్ లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయి. ఇదైతే గ్యారంటీగా ఎవరు. ఇంకా మిగిలినది ఏముంది? సిటీ ఆర్డినరీ, అర్బన్, నాన్ రిజర్వేషన్ బేసిక్ సిటీ బస్సెస్ ఇది ఖచ్చితంగా ఇస్తారు. లైక్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇలాంటి వాటిల్లో ఉన్నాయి, ఇది ఇస్తారు. ఇది ఓకే, సిటీలో తిరుగుతాయి కాబట్టి. అలాగే ఎక్స్ప్రెస్ అర్బన్ లిమిటెడ్ హాల్ట్ ఇదైతే ఖచ్చితంగా ఉండదు. లిమిటెడ్ స్టాప్ సిటీ ఎక్స్ప్రెసెస్ ఇది సర్వీస్ ఎయిమ్డ్ ఫర్ క్విక్కర్ అర్బన్ కనెక్టివిటీ. ఇది దీంట్లో అసలు ఖచ్చితంగా వెసులుబాటు ఎవరు. ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని బస్సెస్ నాట్ అలౌడ్ ఎలా పెట్టారో ఇవన్నీ గమనించే చెప్తున్నా. అంటే అలౌట్ చేసుకున్న బడ్జెట్ కూడా చూసుకుంటే కుదరదు. అలాగే ఆపరేషనల్ ఇన్ సిటీస్ సచ్ యాజ్ విశాఖపట్నం అండ్ విజయవాడ మాత్రమే ఉన్నాయి ఈ సర్వీసెస్. ఇవి గ్యారంటీగా ఆ సిటీల్లో అయితే వర్తించవు. ఇవి చాలా లిమిటెడ్ సర్వీసెస్ పర్పస్ఫుల్ గా చేస్తున్నట్లు. సో మాత్రం నేను చెప్పగలను, ఏదైతే అనుకుని మీరు ఒక బృహత్తర కార్యక్రమం కింద దీన్ని తెరలేపి సంవత్సర కాలయాపన తర్వాత పాదయాత్ర సారాంశంలో ప్రజల మానసిక సంఘర్షణ వ్యతల మీద ఆవిష్కరించబడిన ఈ పథకాలని చెప్పిన మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న దగ్గర చూస్తే ఏదో కంటి తుడుపు చర్య కింద 6 పథకాలు మేము అనౌన్స్ చేసి ఇచ్చేసాం అనే మమ అనిపించుకోవడానికి. ఉదాహరణకి రైతుల వేతనం ఒక సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మీరు ఇవ్వక ఇవాళ 7,000 రూపాయలు ఇస్తూ, ఉదాహరణకి ఆధార్ కార్డు. ఇప్పుడు నాకు తెలిసి మీ నాన్నగారు మీ అమ్మగారు అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కుటుంబాలు అమ్మా నాన్నలు వారసత్వంగా ఆస్తి పొలం పిల్లలకి ఇస్తారు. వాళ్ళు కడుపు తిప్పల కోసం ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటే మన మోహన్కి ఆ దిక్కుమాల ఆధార్ కార్డు హైదరాబాద్ అడ్రస్తో ఉంటుంది. మీకు అక్కడ కూడా రైతు బంధు పథకం వర్తించట్లేదు. మీరు అక్కడ లాజిస్టిక్స్తో మీరు 6 ఇచ్చేసామని చెప్పుకున్న జస్టిఫై చేసుకుందాం అనుకుంటే ఎంతవరకు సముచితమో అది మీ విజ్ఞతకి విచక్షణకి వదిలేయాలి. అండ్ ఓవరాల్గా ఇలాంటి ప్రణాళికాబద్ధం కాని ప్రణాళికేతర పథకాలని ప్రజలకి కంటితుడు తిరిగి మీరు ఇస్తున్న ఉదంతాలని ఆద్యంతం గమనించుకోగలిగితే అవుట్కమ్ ఏంటి చూస్తే మమ అనిపించుకున్నాం. అలా సినిమాలో చూడండి, మంచి విష్ణు గారి మంత్రాలు చదవకుండా రాకపోతే వెనకాల కూర్చొని స్వాహ స్వాహ అంటున్నట్టు అలాగే 6 పథకాలు ఏదో కంటితుడు తిరిగి ఇచ్చేసామని చెప్తూ, ఓ పక్క మీరే చెప్తూ శ్రీలంక అయిపోయింది, జింబాబే అయిపోయింది అని చెప్తూ, ఓ పక్క అచ్చెన్నాయుడు గారితో మాట్లాడిస్తూ గౌరవ కేబినెట్ మంత్రి గారు ఇవన్నీ అమ్మాలంటే మొత్తం రాష్ట్రాలు అమ్మేయాలి, దీని డబ్బులుంటే వాళ్ళేమో 5 పోలవరం ప్రాజెక్టులు కడతాం, ఇంకో ఇరిగేషన్ మంత్రి. ఇవన్నీ మాటలు, ఈ సూటిపోటి మాటలతో జప్పు మాటలతో ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చి ఎవరినో ఉద్ధరిస్తారు. నిజంగా చెప్పాలంటే ఒక ట్రైబల్ ఏరియాస్లోను ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్ళే దగ్గర ఒక పర్పస్ఫుల్గా దాన్ని జస్టిఫై అయితే ప్రజలకు కాస్త సంతోషం ఉంటుంది. ఎందుకంటే ముందు మీరు ఎప్పుడు కూడా బాధ్యతారాహిత్యమైన ఎలక్షన్ కమిషన్ మన మొహానికి ఏడుస్తున్న పాపానికి, ఎందుకంటే అది ఎవడైతే ఈ మేనిఫెస్టోలో అనౌన్స్ చేసిన తర్వాత పార్టీల యొక్క అధినేతలను పిలిచి గల్లా పట్టుకుని అడిగితేనే కానీ ఎలక్షన్ కమిషన్లు వీళ్ళకి ఎక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తారు, ఎక్స్చెక్కర్కి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న ప్రశ్నలకి వీటిని ప్రక్షాళించిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తే అర్థం ఉంటుంది. కానీ ఎవరి దగ్గర ప్రణాళికలు లేకుండా గుడ్డ చేతిలో పడినట్టు 14 సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రిగా చేసి మోసం చేయడానికి అన్నట్టుగా ఈ మోసపోరే ధోరణిలో ఎన్నాళ్ళు ఇలాగా ఏదో విధంగా ఒక పెద్ద ప్రణాళికాబద్ధంగా దీన్ని అనౌన్స్ చేయడం, తీరా లాంచింగ్ ప్రాపర్టీ వచ్చే లాజిస్టిక్స్ అని మనం లోన్ తీసుకుంటే చూడండి, భూతత్వంలో ఎత్తకాలి ఆ దిక్కుమాల కండిషన్లు నేను లోన్ కట్టినప్పుడు బస్సు ఎక్కినప్పుడు నెత్తి వచ్చే కార్యక్రమాలు తెలుస్తుంది. కానీ రైట్ సార్. అయితే ఇందాక మీరు అన్నట్లుగా కాంగ్రెస్ అడుగుజాడల్లోనే ఈ వ్యూహాలన్నీ రచించబడుతున్నాయని మీరు అన్నప్పుడు, మరి బీజేపీతో మమేకమై ఉన్న కూటమి లైక్ తెలుగుదేశం, జనసేన అంటే బీజేపీ గమనించదంటారా ఇవన్నీ? ఎందుకు గమనించింది? నేను ఎలక్షన్ ముందే చెప్పా,
మీరు ఉచిత బస్సు పథకం స్త్రీలకి అనౌన్స్ చేసిన రోజు మొదట్లో చెప్పాను. నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూలో ఎల్ఎన్టీ లాంటి ప్రాజెక్టులు ఎప్పుడైతే దేశవ్యాప్తంగా మెట్రోలు కడుతున్నప్పుడు ఖచ్చితంగా ఉచిత సర్వీస్ రెవెన్యూ జనరేషన్స్ అనేవి జరగవు. ఆ లాసెస్ మీద ఎప్పుడైతే ఇప్పుడు మరి ఉదాహరణకి ట్యాక్సీలు నడుపుకుంటున్న వాళ్ళు, ఆటోలు నడుపుతున్న వాళ్ళు కుదేలు అవుతారు. ఎన్డీఏ విధానం అది, కాంగ్రెస్ విధానం ఇది. రైట్. అయితే ఓటు బ్యాంక్ కోసం అంటారా, ఇది మహిళా ఓటు బ్యాంక్ కోసం అంటారా ఈ పథకం సార్? ఏది మహిళలందరికీ వర్తింప చేస్తే మీరు అన్నది కరెక్ట్. మహిళలకి కండిషన్స్ ఎప్పుడంటే 5 సంవత్సరాల తర్వాత జరగబోయేది నీ చేతిలో మీ చేతిలో లేదు. ప్రెసెంట్ మాత్రం మాట్లాడవలసిన బాధ్యత మన మీద కాబట్టి మాట్లాడారు. ఎంత ప్రభావం ఉంటుంది అంటారు మహిళా ఓటర్ల పైన ఈ పథకం? ఎలక్షన్ 4 ఏళ్ళ తర్వాత ఉన్నాయి సార్. మనం పులివెందుల ఒంటిమిట్ట లాంటి ఎలక్షన్ జరుపుకుంటే ఏ ప్రభావం ఉండదు. అసలు ఆడపిల్లలు ఓట్లే వేయలేదు అక్కడ. ప్రభుత్వ బడ్జెట్ పై ఉదంతో చూపించండి నాకు. రైట్. అంటే ప్రభుత్వ ఖజానాపై ఎంతవరకు ప్రభావం ఉంటుంది కేఎస్పీ గారు, ఎట్లా ఉంటుంది దీని ప్రభావం? దగ్గర 2000 కోట్ల భారం పడుతుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద టైం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.